సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చూడబోతున్నటువంటి ఈ తరుణంలో వారికి శుభాకాంక్షలు చెప్తూ వేదికపైకి ఆహ్వానం చేస్తున్నాము. పోడియం లేకపోతే కొంచెం మాట్లాడడం కష్టం. 7 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. మండు 10 ఇట్స్ కైండ్ ఆఫ్ మే అలాంటి ఎండల్లో చాలా కాలం తర్వాత నాకు మార్షల్ ఆర్ట్స్, నేను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్, ఒక ఎస్క్రీమా కానీ, ఊషు కానీ, నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ, యుఎస్లో నేను ఒక వర్క్షాప్ చేసిన జీత్కంలో ఇవి కానీ, ఇవన్నీ వీళ్ళతో డిఫరెంట్ కొరియోగ్రాఫర్స్తో కూర్చొని క్లైమాక్స్ పార్ట్ ఇది ఇన్స్పైర్ చేసింది. అంటే మన స్థూలంగా చెప్పాలి అంటే, ఒక క్లుప్తంగా చెప్పాలి, ఈ సినిమాకి ఇదే ఆయువు పట్టు. ఈ ఫస్ట్ పార్ట్కి ఎక్కడో కొల్లూరు నుంచి, మన కృష్ణానది తీరం కొల్లూరు, విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహినూరు వజ్రం నుంచి అది ఎటు మన గోల్కొండ రాజుల దాకా వచ్చింది, మన హైదరాబాద్ సుల్తాన్ దాకా వచ్చింది. దీని ట్రావెల్ ఇటు వెళ్ళింది. ఇవన్నీ జరిగినప్పుడు దీని నేపథ్యంలో జరిగే కథ ఇది. ముఖ్యంగా ఈ ఫౌండేషనల్ వర్క్ చేసిన వ్యక్తి క్రిష్ జాగర్లమూడి గారు చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చారు దాన్ని. ఆయనను రత్నం గారు నా దగ్గరికి వచ్చిన చాలా బాగా నచ్చి వెంటనే చేశాను. చేసిన తర్వాత ఒక్కొక్కటి కరోనా నిజంగా ఇంపాక్ట్ వస్తుంది. అంటే ఎలా ఉండదంటే, ఎంత హార్డ్గా ఉండదంటే ఇండస్ట్రీ ఎవరిని తప్పు పట్టలేదు. ఒకప్పుడు ఆయన వెంట చుట్టిన నిర్మాతలు, ఆయన వెంట తిరిగిన డిస్ట్రిబ్యూటర్స్, హీరోస్ తపన పడుతుంటే నాకు అంటే ఆయన కోసం ఖుషి తీస్తున్నప్పుడు కానీ ఆయనతోటి ఎంత సౌకర్యం ఇచ్చారంటే, అసలు మాకు 1 month ముందు ప్రీ ప్రొడక్షన్ అయిపోయినాక అంత సౌకర్యాలు ఇచ్చారు. నేను కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఫైట్స్ కానీ, ఖుషీకి నాకు ఆల్రెడీ ఒక 1 month 1.5 month థియేటర్ నాకు ఇచ్చేసి, మన సురేష్ ఎఫెక్ట్స్ థియేటర్ మొత్తం ఇచ్చి నాకు అంత లగ్జరీ ఇచ్చిన వ్యక్తి ఆయన నలిగిపోతుంటే నాకు నిజంగా చాలా బాధేస్తుంది. ఒకసారి ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ అబౌట్ స్టాండింగ్ బై whom you trust, who stood for the people, who stood for the industry. నాకు ఎందుకు ఇది మీతో పంచుకోవాలనిపించింది. సినిమా ఎంత విజయం ఇది నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే నేను ఇట్లా అనుకోవచ్చు, ఇంకోలా, కానీ ఒక్కటి మటుకు చాలా సిన్సియర్గా చెప్పగలను. క్రిష్ కేమ్ అవుట్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్, చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చాడు. కొంత వ్యక్తిగత కారణాలు, కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన ప్రాజెక్ట్కి బయటకు వెళ్ళినా కానీ, దీన్ని ఫౌండేషన్ వర్క్ చేసిన క్రిష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మా అందరితో. అలాగే తర్వాత స్టెప్ ఇన్ అయింది మన జ్యోతికృష్ణ గారు. నేను ఖుషి సినిమా చేస్తున్నప్పుడు అప్పుడే లండన్ ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి మన డైరెక్షన్లో ఇన్స్టిట్యూట్ డైరెక్షన్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చి అప్పటి నుంచి ఉన్నప్పుడు బట్ యాక్చువల్ కొంత మాట్లాడుతుంటే మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించాను. ఈ ఒక టైంలో ఏమనిపించిందంటే, బయట ఉన్న మాటలు కానీ అసలు సినిమా వస్తుందా లేదా బయటికి అని ఉండేది. కానీ మాకు ఎప్పటికప్పుడు నీరసం పడిపోయినప్పుడల్లా నాకు నీరసం వచ్చేసింది. సినిమా అవుద్దా అవ్వదా అనుకున్నప్పుడల్లా దీనికి ప్రాణవాయువునిచ్చిన వ్యక్తి కీరవాణి గారు. ప్రతిసారి నేను వర్క్ చేసి, నేను ఎందుకంటే సినిమా చివరి దాకా నేను నమ్మలేదు. నేను ఒక సినిమాని
నేనేం నమ్ముతాను, చిన్నప్పటి నుంచి నేను వెరీ ఫార్మేటివ్ ఇయర్స్లో నుంచి కూడా ఒక మంచి సినిమా గురించి నేను మాట్లాడక్కర్లా, రిలీజ్ అయితే బాగలేకపోతే ఎలాగ మాట్లాడక్కర్లా. అందుకే నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప ఇంక మిగతా వాటి మీద మాట్లాడను. అందుకే నాకు ఎప్పుడు ఈ మాట్లాడటం అనే దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టను. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి చాలా అవసరం అనిపించింది. అందుకని ఒక నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి ఒడిదుడుకుల్ని తట్టుకోగలిగి ఒక నిర్మాత కనుమరుగవ్వకూడదు. ఆయన పక్కన ఏది ఉండాలని అండగా ఉండాలని చెప్పేసి నేను అన్నీ వదిలి, ఇంత బిజీ షెడ్యూల్స్ అన్నీ వదిలేసి, ఒకవైపు నన్ను నా ప్రత్యర్థులు తిడుతున్నా కానీ, సినిమాలకు వెళ్ళిపోయిన తిడుతున్నా కానీ, ఇదేంటంటే నాకు నా సినిమా పరిశ్రమ. అంటే ఇక్కడున్న మిత్రులందరూ కూడా చాలామందికి నేను ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నేను చాలాసార్లు నాగేంద్ర కానీ, మీరు కానీ, చాలామందికి, వీళ్ళందరూ చాలామందికి నేను వ్యక్తిగతంగా తెలుసు. కాకపోతే నాకు సినిమా అంటే నేను సినిమా గురించి ఎక్కువ చెప్పలేక ఎక్కువ మాట్లాడలేను. కానీ నాకు నిజంగా సినిమా మీద అపారమైన గౌరవం, సినిమా మీద అపారమైన ఆసక్తి, నాకు ప్రాణం. స్టోరీ టెలింగ్ ఇస్ అ నెసెసిటీ ఫర్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. సినిమా అది మనకు కల్పిస్తుంది, సినిమా మనకి అలాంటి. కానీ ఈ సినిమా ప్రత్యేకించి చాలా ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్లో, చాలా ఒడిదుడుకుల్లో, యాడ్వర్స్ కండిషన్స్లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ, అంటే నాకు పొలిటికల్గా పేరు ఉండొచ్చు, దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో, కానీ సినిమా పరంగా చుట్టూ నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తే మరి వాళ్ళందరికంటే చాలా తక్కువనే. సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు, వాళ్ళకి వచ్చినందుకు నాకు రాకపోవచ్చు. ఎందుకంటే నా దృష్టి, నా కాంపిటేటివ్నెస్ ఎప్పుడు నేను సినిమా మీద పెట్టలేదు. నేను ఇప్పుడు సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను, కానీ ఇప్పుడు సినిమా మీద నేను ఎంత ఉండాలని నేను ఎప్పుడు పెట్టలేదు. నేను ఎప్పుడు చాలాసార్లు మన నాగేంద్ర కానీ, మిగతా మన సూపర్ హిట్ మన కీర్తిశేషులు బిఆర్ రాజు గారు చనిపోయారు ఇంటర్వ్యూస్లో కూడా ఉంటుంది. ఈ చిత్ర పరిశ్రమ చాలామంది హీరోస్ ఉంటారు, వాళ్ళని నేను వన్ ఆఫ్ ది హీరో అంతే. నాది ఒక సంవత్సరంలో ఒక ఫ్రైడే, ఒక థర్స్డే రిలీజ్ అవుతుంది అంతే మించి తప్ప ఇది అందరి పరిశ్రమ అందరూ రావాలి అలాంటిది నేను కోరుకునేవాడిని. నేను దాంట్లో భాగంగా రత్నం గారు లాంటి నిర్మాత బతికుండాలి, రత్నం గారి నిర్మాతకి ఇబ్బందులు కలగకూడదని చెప్పి లాస్ట్ మినిట్లో నేను చూసిన తర్వాత ఐ స్టెప్డ్ ఇన్ టు ఇట్. నేను భుజాల మీదకి తీసుకున్నాను క్లైమాక్స్ని. ఎలా భుజాల మీదకి అంటే, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఇది ఇంకొక బలమైన స్టార్ కాస్టింగ్ చాలా బాగా చేశారు నేను. ముఖ్యంగా బాబీ డియోల్ గారిని అంటే ఈరోజు చూస్తుంటే నాకు అదే అనిపించింది. ఈరోజు మన ప్రెస్ మీట్ ఫస్ట్ నేను వచ్చాను, అందరూ ఎంత బిజీగా ఉన్నారు. కొన్ని రాత్రుల నుంచి నేను నిద్రలేదు. మన మనోజ్ పరమహంస గారికి కానీ, రత్నం గారికి కానీ, జ్యోతి గారికి కానీ, పాపం ఈ సినిమా ప్రమోషన్ సింగిల్ హ్యాండెడ్గా పాపం నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని నాకే బాధ అనిపించింది. పాపం ఒక అమ్మాయి తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి ట్రూలీ అప్రిషియేట్ యూ అంటే చాలాసార్లు పాపం అన్నీ వెళ్తూ ఉంటే నాకు ఇదేంటి సినిమాని అనాథలా వదిలేసారని అనిపించింది. నాకేమనిపించింది, ఈ సినిమాకి ఎవరు అనాథలా వదలలేదు, నేను ఉన్నానని చెప్పడానికి వచ్చాను ఈరోజు. ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని, దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని. తెలుగు సినిమాకి, నా సినిమాలకి మీకు తెలుసు గతంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు. అదే మన ప్రభుత్వం అక్కడికి రాగానే వెంటనే సాధారణంగా హృదయ కవాటాలు తెరిచి మరి ఆహ్వానించారు. ఏ కృతజ్ఞత కూడా ఆశించలేదు. అంత చిత్ర పరిశ్రమను అంత గుండెల్లోకి తీసుకుంటాం. అలాగే దీనికి సంబంధించి అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను? ఎందుకంటే ఇది ఇంకో సినిమా కాదు, ఒక మేకప్ మ్యాన్గా ప్రారంభమయ్యి ఇంకో ప్రొడ్యూసరు, డబ్బులున్న ప్రొడ్యూసరు, పెద్ద జీవితాల నుంచి వచ్చిన ప్రొడ్యూసరే కాదు, చాలా చిన్న స్థాయి నుంచి, ఒక మేకప్ మ్యాన్ స్థాయి నుంచి బాయ్గా స్టార్ట్, అంటే చిన్నప్పటి అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యి చాలామంది మన సీనియర్ దర్శకులందరి దగ్గర పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత అయ్యి, దర్శకుడయ్యి, స్క్రీన్ ప్లే రైటర్ అయ్యి, మీరు ఏమన్నానంటే ఆయన మౌనంగా ఉంటారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మౌనంగా ఉంటారు. ఆయన మౌనం ఒకసారి నాకు ఇక్కడ ప్రసాదాన్ని గుర్తు చేసేస్తాను. ఏదైనా మాట్లాడాలంటే ఎవరు ఇబ్బందులు పెట్టి ఏం ఎదురు తిరగరు ఏంటంటే ఇలా అంటారు, ఏం చేయాలి. ఇంకా ఇలాంటి వ్యక్తికి ఆయన మౌనం నన్ను ఇలా రోడ్ల మీద కూర్చోబెట్టి
అంటే ఇంకే అంటే ఆయన ఏంటంటే చెప్తారు, ఆయన మౌనం అంటే రమణ మహర్షి నుంచి బాగా నేర్చుకున్నట్టున్నారు. మౌనం అన్నిటికీ సమాధానం. సో నాకు మనస్ఫూర్తిగా ఈ స్టార్ కాస్టింగ్ ఒకటి మీద ఎందుకు ఇంత గౌరవం అంటే మా అందరూ కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద, భాషల మీద కొట్టుకుంటూ ఉంటాం. బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేక్ ఇన్ దిస్ వరల్డ్, ఎస్పెషల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, దీనికి దెర్ ఇస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్, దెర్ ఇస్ నో రీజియన్ డిస్క్రిమినేషన్, దెర్ ఇస్ నో రిలీజియన్ డిస్క్రిమినేషన్, నథింగ్. ఇట్స్ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ, యువర్ క్రియేటివ్ ఎబిలిటీ. నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళ అబ్బాయి కావచ్చు, మేనల్లుడు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు, నీకు సత్తా లేకపోతే, అది నా కొడుకైనా సరే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఎంత నిలబెట్టుకోగలవు, ఎంత నిలదొక్కుకోగలవు, ప్రతికూలతో ఎంత బలంగా నిలబడగలవు. ఒక నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం లాంటి. తిట్లు తినాలి, ఇబ్బందులు పడాలి, అన్ని పడిన తర్వాత ఫైనల్ డబ్బులు మిగిలితే కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో నాకేమనిపించిందంటే ఈయన పడ్డ కష్టం చెప్పాలనిపిస్తుంది. రోజు ఈ ప్రెస్ మీట్ తాలూకు ముఖ్య అంశం, ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నిర్మాతగా ఎదిగి ముందుకు వచ్చింది. మీరు ఎంత పబ్లిసిటీలు చేయండి ఇవన్నీ అనుకోండి, అందుకే నేను పెద్ద ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ పర్టికులర్ రోజు మటుకు, ప్రత్యేక ఈ రోజు మటుకు ఆయన పడ్డ కష్టం ఈ సినిమాకి, అలాగే ఒక్కొక్క కాస్టింగ్ ఆయన చేసింది, దీనికి నేను కృషి గారిని కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడ ఆయన కూర్చున్నప్పుడు ఎంతమందిని పెట్టాము, ఒక ఔరంగజేబ్గా మిగతా నటులు ఒకరిద్దరు యాక్టర్స్ని పెట్టి కూడా ఒకరు చెప్తారు. కానీ బాబీ డియోల్ సో యాప్ట్ ఫర్ ఔరంగజేబ్, ఎంత కన్విక్షన్తో చేశాను. అప్పటికి ఆయనకి ఇంకా ఆయన చేసిన హిందీ సినిమాలు కూడా రాలేదు. ఇంకా ఎంత కన్విక్షన్తో చేశారంటే నాకు నిజంగా ఆయన యాక్ట్ చేయడం చాలా ఆనందం వచ్చింది. చాలా బాగా మొత్తం పాన్ ఇండియా మనోజ్ పరం మీరు ఫైనల్ రిజల్ట్స్ చూస్తే ఇది ఇక్కడ చేశారంటే అంత ఆశ్చర్యం. మనోజ్ పరమహంస గారు అంటే సీన్స్ అన్నిటికీ ప్రీ విజువలైజేషన్, ప్రతి సీన్ చేయబోయే ముందు అసలు నాకేమనిపించింది అంటే సినిమా చేయగలమా లేదన్న పరిస్థితుల్లో జ్యోతికృష్ణ గారు ముందుకు వచ్చి నాతో మాటలని చెప్పలేదు. ఇది ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పాం. ఏమి చేయబోతున్నాడో ఎవ్రీథింగ్ వాస్ ప్రీ విజువలైజ్డ్. ఈ సీన్ ఇలా ఉన్నది, ఈ చేయబోయే సీన్ ఇలా ఉన్నది. నాకు దాని లేదు, ఒక సత్తా ఉన్న దర్శకుడు, తెలుగు చిత్ర పరిశ్రమకి సైజ్ తీయగలిగేవాడు, మంచి సాలిడ్ ఎడిటింగ్ సెన్స్ ఉన్నవాడు, మ్యూజికల్ సెన్స్ ఉన్నవాడు. అలాంటి వ్యక్తికి కాంబినేషన్లో రత్నంగా ఈ రోజున ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చు. ఇది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఎంత హిట్ అవుతుంది అనేది ఇది సంపూర్ణంగా ప్రజల చేతుల్లోనే ఉంటుంది. అది వ్యక్తిగతంగా చేసింది ఈ సినిమాకి అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ కాంట్రిబ్యూషన్. నేను ఏ సినిమా చేసినా ప్రతి సన్నివేశంలోనూ ప్రతి కూడా కొన్నిసార్లు నేను చేయలేక, నేను ఒక రిలక్టెంట్ యాక్టర్లో ఎలాగో సుస్వాగతం నన్ను తీసుకెళ్ళి వైజాగ్లో బస్సు మీద ఎక్కించి డ్యాన్స్ చేయమని, చచ్చిపోయింది డ్యాన్స్ చేయలేదు. మిగతా వాళ్ళకి ఎంత తేలిక. నేను అనుకున్నాను ఈరోజు సినిమాలు మానేస్తాను, మా ఉదయం ఫోన్ చేసుకొని చెప్తాను, చాలా పర్యాలు చెప్పాను. అలాంటి అందుకని నాకేంటంటే అంటే ఒక 100
రియల్ లైఫ్లో కొడితే ఎలా ఉంటుంది, మార్షల్ ఆర్ట్స్లో సాధన ఉన్నవాడిని లాట్ ఆఫ్ వర్క్ షాప్స్, ఈ మార్షల్ ఆర్ట్ వర్క్ షాప్స్ చేసి సహజంగా మనం వెళ్ళగలం. వీటి మీద ఒక అవగాహన ఉన్నవాడిని కాబట్టి చాలాసార్లు కూర్చుంటాను. కానీ ప్రత్యేకించి ఈ 27 ఇది 2 పార్ట్స్గా ఒరిజినల్ థాట్ కృషి గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఈ సినిమా ఒక పాటలో అవుద్దని అనేవాడు. బట్ లేట్ ఈ పర్టికులర్ దాంట్లో ఏంటంటే మొఘల్ టైమ్స్లో ప్రతి ఒక సగటు భారతీయుడు అనుభవించిన భావన. యావరేజ్ సగటు భారతీయుడు మొఘల్ కాలంలో అనుభవించిన ఒక 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 సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ హీరోకి సంబంధం ఉంది. కానీ హౌ హీ గెట్స్ ఎంటాంగిల్, హౌ హీ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, దట్ ఇస్ అవుట్కమ్, దట్స్ that has been captured. మన జ్యోతి గారు ఉంటే పక్కన మేబీ ఆవిడ డన్ ఇట్ అట్లీస్ట్ ఒక 50% అవుతుంది. ఎందుకంటే నేను చెప్పింది అలా చేయగలరు ఇవన్నీ కూర్చోబెట్టి వీ డిడ్ అవర్ బెస్ట్. అంటే నేనేమనుకున్నాను అంటే క్లైమాక్స్ చేసేటప్పుడు ఇంక నేను తర్వాత సినిమాలు చేస్తానో కూడా లేదో నాకు తెలియదు, కానీ నాకు ఇష్టమైన నిర్మాత, తెలుగు చిత్ర పరిశ్రమకి నిజంగా ఒక అండగా ఉన్న నిర్మాత, ఐ వాంట్ గివ్ మై బెస్ట్. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశాను, ఈయన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే నాకేంటంటే ఐ డోంట్ వాంట్ టు బి పొలిటికల్. ఆయన నా నిర్మాతని కాదు, ఈయన అందరు హీరోతో తీశారు. ఈయన పాన్ ఇండియాలో ప్రతి ఒక్కరు తెలిసి ఈయనంటే ఇలాంటి వ్యక్తి ఉంటే మన తెలుగు చిత్ర పరిశ్రమకి బాగుంటుంది. అలాగే ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ అనేది నాకు ఈ టాలీవుడ్ అనే పదం నాకు వాడటం నాకు ఇష్టం. బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్. వై షుడ్ బి ఏ టాలీవుడ్? వీ హ్యావ్ అ గ్రేటర్ స్టోరీ నెరేటివ్ ఎబిలిటీ మన దగ్గర ఉంది. వీ హ్యావ్ అ గ్రేటర్ స్టోరీ టెలింగ్ ఎబిలిటీ. వీ డోంట్ హ్యావ్ ఏ నిధి, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. ఈరోజు ఎలా ఉందంటే నాకు ఎలా అనిపిస్తుంది, ఎవరు లేరు, వీళ్ళు కూడా ఎవరు లేరు. నేను డిప్యూటీ సీఎం పొగలు వచ్చేస్తాను నేను అనుకో అన్నారు. నాకు అట్లా అనిపిస్తుంది. నాకు ఫస్ట్ టైం ఎందుకు మీడియా ఇంటికి నాకు ఎందుకు అలవాటు పోయిందంటే, నేను వచ్చిన కొత్తల్లో ఈ జ్యోతి చిత్ర సితార పేపర్స్ ఎవరో ఫోటోస్ వేయమంటే దిస్ గై ఈజ్ నాట్ సేలబుల్, అవసరం లేదు అంటే నా ఫోటోలు వేసే ఉంటాను. సో నాకేమనిపించేసరికి నేను మన ఈయన కాడికి నేను ఏమి అంటున్నాను, మా నిర్మాతలు కూడా ఉండేవాళ్ళు కాదు. సో నాకు పబ్లిసిటీ లేకుండా సినిమాలు రిలీజ్ అవ్వడం అలవాటు అయిపోయింది. సో అదే ప్రాక్టీస్ అయిపోయింది నాకు. అంతే మళ్ళీ కూర్చోబెట్టి మీరు ఏం మాట్లాడతారు, మళ్ళీ అది తిరిగి వస్తుందని చెప్పేసి మిగతా నాట్ ప్యాకెట్. మీరు సినిమా పొలిటికల్ ప్రాసెస్కి వచ్చేటప్పుడు నేను ఏదైనా మాట్లాడగలను, కానీ సినిమా వచ్చేటప్పటికి చాలా చాలా ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఎంత కథ చెప్పాలి, ఎంత కథ చెప్పకూడదు, ఈ మాట అద్భుతంగా ఉందంటే ఏం అద్భుతమైన మళ్ళీ తిడతారో తర్వాత 100 ఆలోచనలతో స్లో డౌన్ అయిపోతుంది. బట్ కానీ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా వచ్చిన ప్రతి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తాను. నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా అలాంటి అనుభూతిని ఇస్తుంది. మీరు థియేటర్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మటుకు ఒక ఎనర్జెటిక్ ఫీల్తో వెళ్తారు. అంతవరకు చెప్పాను. నేనే నమ్ముతాను, సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమా ఒక స్టోరీ చెప్పినప్పుడు నా జీవితంలో చిన్నపాటి ప్రభావం చూపిస్తుంది. అలాంటి ప్రభావం, అలాంటి ఎనర్జీ ఇచ్చే సినిమా ఉందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ మీ అందరికీ ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకా మాట్లాడడం ఇంకా ఉంది కానీ సాయంత్రం ఈవెంట్ ఉంది కాబట్టి ఇంకొక మాట నేను చెప్తాను. ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ అంటే I'm grateful to each one of you. I'm grateful to you. Thank you for standing by us. Thank you very much. Thank you.
థ్యాంకింగ్ ఎవ్రీబడి. మెగా సూర్య ప్రొడక్షన్స్ మీద ఏఎం రత్నం గారు, కృష్ణ గారి డైరెక్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయంత్రం కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.